రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ పరిధిలోనే అక్రమ నిర్మాణాలపైన రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. మైలార్దౌలుపల్లి డివిజన్ ఇంద్రా సొసైటీలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత చేశారు. ఇక స్పెషల్ టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ అధికారులు ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా భవనాలు ముందస్తు కూల్చివేయడంపై దారుణమని మండిపడ్డారు. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక 2 రోజులు టైం ఇవ్వమని చెప్తున్నాము మున్సిపల్ వాళ్ళకు. 2 రోజుల తర్వాత ఆ వెంకట అనే అధికారి శ్రీనివాస్ రెడ్డి గారి అధికారి, ఆయన శ్రీనివాస్ రెడ్డి గారికి పైసలు ముడితేనే, ఆ కార్పొరేటర్ గారి అధికారి ఆయన పైసలు ముడితేనే పని చేయని ఇస్తాం, లేకపోతే లేదు అని డిమాండ్ చేపిస్తున్నాడు. ఎవరైతే పైసలు ఇవ్వలేదో వాళ్ళ షెడ్లే గులగొట్టిస్తున్నాడు. అది కావాలని చెప్పేసి ఆ వెంకట అనే అధికారి ఈ పని చేపిస్తున్నాడు. దయచేసి 2 రోజులు టైం అడుగుతున్నామండి. మేము పని చేసుకుంటారు కావచ్చు, ఏదైతే డబ్బులు ముట్టలేవో దానిలో కూడా కొడుతున్నారు, ఆడకొట్టి. అందుకే దయచేసి అధికారులకు ఇట్లా చెప్తున్నాం సార్, మాకు 2 రోజులు టైం ఇవ్వండి. ఈ 2 రోజులలో మీరు ఏం చెప్తారో దానికి ఏం పర్మిషన్లు మీరు ఇస్తారో ఆ పర్మిషన్ కంపల్సరీ 100% అందరు తీసుకొని రెడీగా ఉన్నారు, తీసుకుంటారు. ఇట్లా నోటీసులు 43 మందికి వచ్చినాయంట. 43 మంది అన్నాక కొనకేరు రావాలి గుల కొట్టుకుంటా. ఎవడైతే పైసలు ఉన్నది షెడ్ పైసలు టార్గెట్ చేస్తారు. అన్ని పర్మిషన్ తోని లేవు సార్. కట్టుకునే వాళ్ళు అందరు కట్టుకున్నారు. కట్టుకునేటప్పటికి ఇట్లా ఈ అధికారులు ఎక్కడ సార్ వాళ్ళు అప్పుడు కనిపించలేదు. ఇప్పుడు ఇది ఒక షెడ్ కట్టడానికి 3 నెలలు అయితే 3 నెలల నుంచి మనం వచ్చి ఆ రోజు ఆపేసి పని చేసి ఉంటే ఇది అయిపోతున్నాయి కదా. కట్టుకున్న తర్వాత కట్టుకున్న ఇల్లును కూల్చినట్టే కదా. ఇది ఇప్పుడు ఈ 40కి పైసలు ముట్టలేవు, దానిలో ముట్టినాయి. ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి స్టేట్లకి ఇట్లా ఏమున్నారంటే ఎవరైతే బెదిరిస్తారో వానికే డబ్బులు ఇస్తున్నారు. ఎవరైతే బెదిరించి కైసబంతి దేకింగ్ అంటే భయపడి అందరు డబ్బులు ఇస్తున్నారు. అందరు బాధితులే, ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు బాధితులే. ఎవరైతే పైసలు ఇవ్వలేడో